తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక దర్శనం. కోకాపేట్ నియోపోలిస్ లో భాగ్యలక్ష్మి మినరల్స్ కంపెనీపై చర్చలు. ఆలయ సమీపంలో సంస్థ కార్యకలాపాలపై ప్రశ్నలు. ఏపీలో ఘోర ప్రమాదం. కాకినాడ జిల్లాలో బాణసంచ ఫ్యాక్టరీ పేలుడు. 18 మంది దుర్మరణం. ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికల్లో వివాదం. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ ఆరోపణలు. అజ్మీర్ నుంచి హెచ్పివి టీకా మహా కార్యక్రమానికి శ్రీకారం. బాలికల ఆరోగ్య రక్షణకు కేంద్రం కీలక అడుగు. దేవాలయాల కూల్చివేతలపై రాజకీయ రగడ. హరీష్ రావు విమర్శలు. కూనో నేషనల్ పార్క్ లో మరోసారి చిరుతల సందడి. బొట్స్వానా నుంచి 9 చీతాలు విడుదల. ఇరాన్ పై క్షిపణి దాడులు. ఇజ్రాయెల్ చర్యలతో టెహరాన్లో ఉద్రిక్త పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లో హల్దీరామ్స్ యూనిట్ పై దాడులు. గడువు ముగిసిన స్వీట్లు స్వాధీనం. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పివి టీకా డ్రైవ్ ప్రారంభం. బాలికలకు ఉచితంగా గార్డ్సిల్ వ్యాక్సిన్లు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం తెల్లవారుజామున విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ఆయనతో పాటు దర్శనానికి భక్తులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కోకాపేట్ నియోపోలిస్ లో మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. విశాఖ శారద పీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనల్లుడికి చెందినదిగా ప్రచారం జరుగుతోంది. పవిత్ర స్థలాల దగ్గర వ్యాపార కార్యకలాపాలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తుండగా ఈ అంశం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. అధికారులు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలోని కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వెట్లంపాడు, జీ మేడపాడు గ్రామాల మధ్య ఉన్న బాణసంచ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి అగ్ని ప్రమాదం చెలరేగింది. ఈ ఘటనలో కనీసం 18 మంది సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు. మంటల్లో మరో 15 మంది చిక్కుకొని ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తూ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఖ్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మంత్రి వివేక్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎన్నికలకు కేవలం 3 కార్లలోనే వచ్చామని మంత్రి, పోలీసు అధికారులు చెబుతుండగా మున్సిపల్ కార్యాలయం వద్దకు సుమారు 50 కార్ల కాన్వాయ్తో వచ్చిన వీడియోను భారత రాష్ట్ర సమితి విడుదల చేసింది. భారీ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోలేదని, గొడవ జరిగినప్పటికీ కాంగ్రెస్ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని బాలికల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ అజ్మీర్ నుంచి ఈ మహా డ్రైవ్ కు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 14 ఏళ్ల వయసు గల సుమారు 1.15 కోట్ల బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా అందించనున్నారు. గర్భాశయ క్యాన్సర్ నుంచి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే నివారించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకా పూర్తిగా ఉచితంగా లభించనుంది. మహిళా ఆరోగ్య భద్రత, సాధికారత దిశగా ఇది కీలకమైన చరిత్రాత్మక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ లో దేవాలయాల కూల్చివేతల అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. విశాఖ శారద పీఠం, రాజశ్యామల ఆలయంతో సహా పలు ఆలయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ శారద పీఠం పరిసరాల్లో 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో పేదల ఇళ్లు కూల్చివేశారని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి అభివృద్ధి కంటే కూల్చివేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. భారత్లో చిరుతల పునరావాస కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ బొట్స్వానా నుంచి తీసుకొచ్చిన 9 చీతాలను కూనో నేషనల్ పార్క్ లో విడుదల చేశారు. దీంతో దేశంలో మొత్తం చిరుతల సంఖ్య 48కి చేరింది. 4 ఏళ్ల పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా ఆఫ్రికా నుంచి 3వ విడతగా ఈ చీతాలను భారత వాయుసేన ప్రత్యేక విమానంలో భారత్కు తరలించారు. ఈ కార్యక్రమం ద్వారా అడవుల్లో చిరుతల సంఖ్య పెంచి జీవ వైవిధ్యాన్ని కాపాడడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. ముఖ్య సైనిక స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ తెలిపింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. దాడుల నేపథ్యంలో ఇరాన్ హై అలర్ట్ ప్రకటించి గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి ప్రాంతీయ భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. లక్నోలోని ఫైజుల్లాగంజ్ ప్రాంతంలో హల్దీరామ్ తయారీ కేంద్రంపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి సుమారు 112 కిలోల గడువు ముగిసిన స్వీట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 45,000గా అంచనా వేశారు. అదనంగా 10,000 కిలోలకు పైగా ఇతర ఆహార పదార్థాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. హోలీ పండుగ సందర్భంగా ఆహార భద్రతను నిర్ధారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే తరహా ఉల్లంఘనలు హైదరాబాద్లోని హల్దీరామ్ అవుట్లెట్లో కూడా వెలుగు చూసిన నేపథ్యంలో యూపీ మరియు తెలంగాణలో స్వీట్లు, పాలు, నూనెలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. వినియోగదారులు గడువు తేదీలు, లేబుళ్లు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ కింగ్ కోటి హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 నెలల పాటు కొనసాగే ఈ ప్రత్యేక డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల సుమారు 3.5 నుంచి 4 లక్షల బాలికలకు టీకాలు ఇవ్వనున్నారు. తొలి నెలలోనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టీకా అందుబాటులో ఉండగా తరువాత పిహెచ్సిలకు విస్తరించనుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్క డోస్ ధర 3 నుంచి 4,000 వరకు ఉండే గార్డ్సిల్ వ్యాక్సిన్ ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వేలాది క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా మహిళల్లో రెండో అత్యంత సాధారణమైన సర్వికల్ క్యాన్సర్ ను నివారించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.